ఇక్కడ కిచెన్ వేస్ట్, అలాగే గార్డెన్లో ప్రూనింగ్ చేసిన కొమ్మలు, బంతిపూలు, కొబ్బరి బొండాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటన్నిటితోటి చక్కగా మనం సేంద్రియ ఎరువుని తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సులభంగా. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మనం మామూలుగా కుండీల్లో మట్టి మిశ్రమం అది వేసుకున్నప్పుడు కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఎలా కంపోస్ట్ తయారు చేయొచ్చు అన్నది నేను చాలాసార్లు వీడియోస్లో చూపించాను. ఇప్పుడు నేలలో మనం డైరెక్ట్గా సాయిల్లో కిచెన్ వేస్ట్, అలాగే గార్డెన్లో ప్రూన్ చేస్తే వచ్చిన కొమ్మలు ఇక రకరకాలుగా వస్తుంటాయి కదండి మనకి. వేస్ట్ తడి చెత్త, ఆ తడి చెత్త మనం మట్టిలో కప్పెట్టుకుంటూ ఎలా తయారు చేయొచ్చు అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ గార్డెన్లో పళ్ళ మొక్కలకి కొంచెం దూరంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పొడవుగా ఉండే ప్లేస్లో మేము ఈ కంపోస్ట్ కప్పెట్టేస్తామండి. అటు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, గార్డెన్లో ప్రూన్ చేస్తే వచ్చిన తొక్కు కానీ, మొత్తం ఏవైనా సరే అలాగా ఇక్కడ కొంచెం డికంపోజ్ అయిన కంపోస్ట్ వేసేసాం అనమాట. అలాగే గార్డెన్లో క్లీన్ చేస్తే వచ్చిన తుక్కు ఉంటుంది కదండి, అది కూడా వేసేస్తాము. ఇక్కడ మీరు చూస్తే ప్రూన్ చేసిన కొమ్మలు, పీకేసిన మొక్కలు, ఈ కొబ్బరి బొండాలు, దేవుడికి వేసిన దండలు, ఒకటి కాదండి అన్నీ కూడా మనం ఎరువు కింద మార్చేయచ్చు. ఇలాగా మనం మట్టిలో కొంచెం మొక్కలకి దూరంగా గుంత తవ్వుకుని 1 అడుగు లోతు తవ్వితే చాలండి. 2 అడుగుల లోతు కానీ, అంతకంటే ఎక్కువ లోతు అక్కర్లేదు మనకి. అంటే ఇప్పుడు మేము ఇప్పటికిప్పుడు డికంపోజ్ అయినవి కప్పెట్టేస్తున్నాం కాబట్టి ఎక్కువ లోతు తీయట్లేదండి. మనం డైరెక్ట్గా మొక్కలకి కొంచెం దూరంగా కంపోస్టు గుంత తవ్వుకోవాలి అనుకుంటే అప్పుడు మనం 2-3 అడుగుల దాకా లోతు తవ్వుకోవచ్చు. కొంచెం 2 అడుగుల వెడల్పు ఉండేలాగా గుంత తవ్వుకునండి మనం డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ వేసేయచ్చు. అంటే ఇక్కడ పళ్ళ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి వేరు వ్యవస్థకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కొంచెం డికంపోజ్ అయిన కిచెన్ వేస్ట్ వేస్తున్నాము. దాంట్లో పళ్ళ తుక్కులు, కాయగూర తుక్కులు, కోడిగుడ్డు గులలు ఇలాగా ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ కూడా మొక్కలకి రకరకాల పోషకాలని అందిస్తాయి కదా. ఇలా కొంచెం 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 ఆ ఏరియా అంతా తవ్వుకుంటూనండి పొడవుగా కప్పెట్టేస్తాడనమాట సతీష్. ఇలాగా మేము ఇంచుమించు 2 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటామండి ఈ ప్రాసెస్. 2 నెలలు పోయాక మళ్ళీ ఇలాగే ఇక్కడ తవ్వేసి ఆ వచ్చిన మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టిని కుండీలు నింపుకోవడానికి ఉపయోగించుకుంటాం. ప్రస్తుతానికి మాకు కుండీలు అవి నింపాల్సిన అవసరం లేదు, అందుకని ఇంకా అదే మట్టి ఇక్కడ కప్పెట్టేస్తున్నాడు. ఇక్కడ మొక్కలకి నీళ్లు పోసినప్పుడు ఈ కంపోస్టు అవి కప్పెట్టిన ఏరియాలో కూడా మనం కొంచెం వాటరింగ్ చేసేసుకున్నాం అనుకోండి, అవన్నీ కూడా త్వరగా డికంపోజ్ అయిపోతాయి. ఇదిగోండి ఇలా తవ్వేస్తాడు. ఇది వరకు కంపోస్ట్ కప్పెట్టిన మట్టి చూడండి ఎలా ఉందో. ఇదిగోండి చక్కగా కంపోస్ట్ రెడీ అయిపోయి ఎలా తయారైంది చూడండి. మట్టి నల్లగా, మామూలు మట్టి ఇదండి. సతీష్ చక్కగా చూపిస్తున్నాడు. ఇదిగోండి చూపించండి మనం కప్పెట్టినవి మట్టి మిశ్రమం ఎలా తయారవుతుందో, ఆ ఎరువులు అవి ఎలా ఉంటాయో చూపించండి అని చెప్పేసి పని కట్టుకుని చూపిస్తున్నాడు అనమాట. తేడా చూశారు కదా, నల్లగా చక్కగా ఎలా తయారైందో అండి ఆ మట్టి. ఇవన్నీ కిచెన్ వేస్ట్, ఇవన్నీ డికంపోజ్ అయిపోయి కనిపిస్తుందా మీకు పొరల కింద? ఇలాగా డికంపోజ్ అయిపోతాయండి. ఈ మట్టిని మనం మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు మంచి హెల్దీగా పెరుగుతాయండి. పైన మట్టి వేసి కప్పేస్తాం కాబట్టి అండి మనకి వాసన వస్తుంది, అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మామూలుగా అయితే సాయిల్ కలరు ఇలా రెడ్గా ఉంటుంది కదండి, ఇవన్నీ కప్పెట్టడంతో చక్కగా నల్లగా ఎలా తయారవుతుందో చూడండి మట్టి. సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడం అంటే పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మనం సేకరించుకున్నవన్నీ కొంచెం మొక్కలకి దూరంగా గొయ్యి తీసి ఆ గోతులో వేసేసి కప్పెట్టేయడమే. ఆ కప్పెట్టినప్పుడు ఆ మొక్కలవి వేరు వ్యవస్థ దెబ్బతినకుండా ఉండడం కోసం దూరంగా కప్పెడతాము. ఈ ప్రాసెస్ అది ఫాస్ట్గా అవ్వాలి అంటే మనం కొంచెం పుల్ల మజ్జిగ, బెల్లం వేసుకున్నాం అనుకోండి, ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. మొక్కలకి వాటరింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం వాటరింగ్ చేసేస్తా ఉంటే మనకి ఆ తేమకండి ఎరువు
త్వరగా తయారైపోతుంది అనమాట. ఇక్కడ రకరకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి కదా, వీటిలన్నిటికి కూడా సారం అందేలాగా ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నల్లగా ఎలాగ డికంపోజ్ అయిపోయినాయో ఇది వరకు వేసినవి. మేము ఇలాగ ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ అలాగే గార్డెన్లో ప్రూవ్ చేస్తున్న కొమ్మలు ఇవన్నీ కూడా సేకరించుకునండి ఇలా పెట్టేస్తూ ఉండడంతో మాకు చక్కగా సేంద్రియ ఎరువు రెడీ అయినట్టు ఉంటుంది, మొక్కలకి సారవంతమైన పోషకాలు కూడా అందించినట్టు ఉంటుందండి. ఇక్కడ ఇన్ని మొక్కలు ఉన్నా కానీ ఇవన్నీ కూడా హెల్తీగా ఉండడానికి, మంచి దిగుబడినివ్వడానికి మేము పాటించే ఈ పద్ధతి ఉపయోగపడుతుందండి. ఇది అదేని ఏం లేదండి, చిన్న కొమ్మ లేదు పెద్ద కొమ్మ లేదు, అన్నీ వేసేస్తాం. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కొమ్మలు అనుకోండి, అవి డికంపోజ్ అవ్వకుండా మనం తవ్వినప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసినా మళ్ళీ నాటినప్పుడు వేసేస్తాం అనుకోండి, ఆ తర్వాత తప్పకుండా అవి డికంపోజ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా కొమ్మలు అవన్నీ ఉన్నాయండి, అందుకని చెప్పేసి అటుపక్క కూడా తీస్తున్నాడు అనమాట గొయ్యి. ఇదివరకు కూడా అక్కడ కంపోస్ట్ కప్పెట్టామండి, ఆ తుక్కులో ఏదో కవర్ వచ్చినట్టుంది. ఇదిగోండి అన్ని మట్టిలో కలిసిపోతున్నాయి కానీ ఇటువంటి ప్లాస్టిక్లు మాత్రం అలా ఉండిపోతున్నాయండి. అందుకని మనం కూడా ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్లాస్టిక్ని ఉపయోగించడం కొంచెం తగ్గించేస్తే బాగుంటుందండి. చూసారు కదా ఇక్కడ కంపోస్ట్ అవి ఎన్ని నల్లగా తయారైపోయి ఎంత చక్కగా కనిపించిందో మట్టి మీకు. ఇది మాత్రం కలవకుండా అలాగే ఉందండి. ఇదిగోండి ఇక్కడ ఇది వరకు తీసేసిన పాదు కప్పెట్టామన్నమాట. ఇప్పుడు చూడండి చక్కగా నల్లగా మట్టిలో కలిసిపోతుంది. అంత సులువుగా కలిసిపోతాయండి. మనం గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు ఇటువంటివన్నీ మనం కప్పెట్టేసుకున్నాం అనుకోండి, నల్ల బంగారం లాంటి ఎరువు సులువుగా తయారైపోతుందండి. ఇక్కడ బంతి అలాగే ద్రాక్ష ప్రూన్ చేసిన కొమ్మలు, ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన కొద్ది కిచెన్ వేస్ట్, గార్డెన్లో ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ వేసేస్తున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ 2 నెలల తర్వాత అక్కడ తవ్వామనుకోండి, మళ్ళీ అన్నీ కూడా చక్కగా నల్లగా మట్టిలో కలిసిపోతాయి. మొక్కలకి కొద్ది దూరంగా మనం ఇలాగ మట్టిలో కప్పెట్టేసుకుంటే అండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్కలకి ఎరువు తయారైపోతుంది. మనకు కూడా తక్కువ ఖర్చుతోటి గార్డెన్ను మెయింటైన్ చేసుకున్నట్టుగా ఉంటుందండి. మనం కిచెన్ వేస్ట్ గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు ఇలాగ మట్టిలో కప్పెట్టడం వల్లండి ఒకసారి మట్టి అంతా గుల్లగా చేసినట్టు అవుతుంది. ఈ తవ్వడంతో మట్టి గుల్లపడుతుంది కదండి, అలాగే సారవంతమైన పోషకాలని వాటికి అందించినట్టు అవుతుందండి. చూసారు అంతా ఎంత నీట్గా అయిపోయిందో. ఇక్కడ మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడు ఇక్కడ కూడా వాటరింగ్ చేసేస్తే ఒక 2 monthsకి చక్కగా ఎరువు కింద మారిపోతాయండి ఇవన్నీ. ఇలాగా చాలా సులభంగా మనం మట్టిలో కప్పెట్టుకునండి ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ చక్కటి సేంద్రియ ఎరువుని తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.